మనిషి జీవితంలో అనేక రకముల భయముల చేత పీడింపబడుతూ ఉన్నాడు. అన్నిటికంటే పెద్ద భయం రేపటిని గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం, రేపేం జరుగుతుందో అనే భయం, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే భయం. ఈరోజు మీ జీవితాలలో కూడా మీరు ఇటువంటి భయముల చేత పీడింపబడుతూ ఉంటే దేవుని వాక్యం ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించుకుడి, వీటి విషయమై అన్ని జనులు విచారింతురు, మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా భవిష్యత్తును గురించిన భయం చేత ఈరోజు ప్రశాంతంగా ఉండలేకపోతున్నామేమో. ఈరోజు నీ జీవితంలో కూడా రేపటిని గురించిన భయం చేత ఈరోజు ఆనందంగా గడపలేకపోతున్నామేమో. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. రేపటి చింత యావత్తును కూడా దేవుని మీద వేసి విశ్వాసము చేత, ఆయన మీద నమ్మకము చేత నీవు ముందుకు కొనసాగేవాడిగా ఉండాలని బైబిల్